సామ్సంగ్ గెలాక్సీ M34 5G మొబైల్‌కి వన్ యూఐ 8 అప్డేట్ అయితే రోల్ అవుతుంది. ఇది యాక్చువల్‌గా కొన్ని డేస్ క్రితం అయితే రిలీజ్ అయింది. బట్ నేనైతే ఇది ఇన్‌స్టాల్ చేసి టెస్టింగ్ చేసి కొద్దిగా లేట్ అయితే అయింది. ఇక ఈ అప్డేట్ సైజ్ చూసుకున్నట్లయితే 2365.72 ఎంబీ అయితే ఉంది. ఇంకా ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి అప్డేట్ అవుతుంది అక్టోబర్ 2025కి. ఇకపోతే మనకి పెద్ద లిస్టే ప్రొవైడ్ చేశారు. ఈ వన్ యూఐ 8 ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏమేమి చేంజెస్ వస్తాయని. ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే ఈ వీడియోని పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు ఏమేమి చేంజ్ లాగా ఉంది అని. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఈ మొబైల్ ఫోన్‌ని వన్ యూఐ 8కి అప్డేట్ చేసిన తర్వాత అని. అదేవిధంగా గీక్ బెంచ్ టెస్టింగ్ కూడా అయితే చేశాను. సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయకముందు చేసిన తర్వాత ఎలా వచ్చాయి స్కోర్స్ అని మీకు చూపిస్తాను. బోత్ జీపీయూ అండ్ సీపీయూలో. అండ్ మనం కంపేర్ చేద్దాం స్కోర్స్ ఏ విధంగా వచ్చాయని కూడా. నేనైతే ఈ అప్డేట్‌ని డౌన్‌లోడ్ చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. వన్స్ ఇది డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇన్‌స్టాలేషన్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఇకపోతే ఈ గీక్ బెంచ్ స్కోర్స్ అనేది మనం ఒక ప్రిస్క్రిప్షన్ లాగా చూస్ చేసుకోవచ్చు గానీ, అవి మేజర్‌గా ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేస్తాయా అంటే నన్ను అడిగినట్లయితే నో అనైతే చెప్తాను. ఈ స్కోర్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మనం టెస్టింగ్ చేసిన కండిషన్ బట్టి, అలాగే సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా గ్లిచెస్ ఉన్న దాన్ని బట్టి గూడా. చూద్దాం కొద్దిసేపట్లో అది టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది సీపీయూ అండ్ జీపీయూ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయని. ఇకపోతే ఈ అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి 12 మినిట్స్ అయితే టైం తీసుకుంది నాకు. సో, ఈ అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఇకపోతే వన్ యూఐ 8కి అప్డేట్ చేసిన తర్వాత మీరు పెద్దగా చేంజెస్ అయితే నోటీస్ చేయరు వన్ యూఐ 7కి అండ్ 8కి. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అంటే ఈ సామ్సంగ్ వన్ యూఐ కంపారిజన్ మీద. ఆ వీడియో చెక్ చేయండి మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఏమేమి చేంజెస్ చూస్తారు మీరు వన్ యూఐ 7కి, 8కి అండ్ 7కి అండ్ బిఫోర్ వర్షన్ 6కి కూడా. ఇప్పుడైతే గీక్ బెంచ్ టెస్టింగ్ స్కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బోత్ సీపీయూ అండ్ జీపీయూకి. చూద్దాం ఏ విధంగా వస్తాయి స్కోర్స్ అనేది. ఈ సామ్సంగ్ ఎం సిరీస్ అంటేనే మనకి మాన్స్టర్ సిరీస్. అంటే బ్యాటరీ పరంగా చాలా ఎక్కువైతే ప్రొవైడ్ చేస్తారు ఈ మోడల్స్‌కి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్‌గా అయితే ఉంటుంది. మరీ ఓవర్‌గా అయితే ఉండదు. నేను ఈ మొబైల్ ఎవరికి రికమెండ్ చేస్తానంటే పేరెంట్స్‌కి, అదేవిధంగా ఒకవేళ మీరు డైలీ కమ్యూట్ జాబ్స్ చేస్తుంటారు. లైక్ ఏమైనా గూగుల్ మ్యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. లైక్ ఒకే ఒక అప్లికేషన్ లేదా 2, 3 అప్లికేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలనుకున్న వాళ్ళకి ఈ ఎం సిరీస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఇక్కడ చూడొచ్చు మీరు సీపీయూ స్కోర్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది మనకి సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్‌లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది అప్డేట్. కానీ మల్టీ కోర్ పర్ఫార్మెన్స్‌లో మాత్రం స్కోర్ అయితే డిక్రీజ్ అయితే అయింది. తర్వాత నేను జీపీయూ టెస్ట్ కూడా అయితే స్టార్ట్ చేశాను. ఇవన్నమాట దాని స్కోర్స్ అనేది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు జీపీయూ స్కోర్స్ కూడా మనకి పాయింట్స్ అయితే తగ్గాయి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అప్డేట్ తర్వాత. సో, ఈ స్కోర్స్ చూడడం ద్వారా మేబీ మీరు అనుకోవచ్చు, ఓహ్! ఈ అప్డేట్ చేస్తే మాకు పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందని చెప్పని. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు ఈ మొబైల్ ఫోన్ ఏ సినారియోకి సెట్ అవుతుందని. సో, ఆ సినారియోలో గనుక మీరు యూజ్ చేస్తున్నారంటే ఈ అప్డేట్ మీకు పెద్ద ఫరక్ అయితే పడదు. అంటే పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వడం అవేమి. సో, మోస్ట్‌లీ మొబైల్ ఫోన్ అందరూ కూడా నార్మల్ టు అబోవ్ నార్మల్ అయితే యూజ్ చేస్తుంటారు. అంతేగాని హెవీగా అయితే యూజ్ చేయరు. ఒకవేళ మీరు హెవీ టాస్క్ యూజ్ చేస్తున్నారంటే డెఫినిట్‌గా చెప్పగలను యెస్ మీరైతే కొంచెం డ్రాప్ అయితే నోటీస్ చేస్తారు. ఇకపోతే ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేయాలా లేదా అంటే ఇట్స్ అప్ టు యూ గైస్ మీ ఇష్టం అది. మీరు కావాలనుకున్నట్లయితే ఇన్‌స్టాల్ చేసుకోండి లేదంటే లేదు. నేను ఒక టెక్ రివ్యూవర్ కాబట్టి అంటే ఇన్‌స్టాల్ చేసి మీకు చెప్తున్నాను ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ అప్డేట్ తర్వాత అని. సో, నేనైతే మళ్ళీ రివర్స్ అయితే వెళ్ళదలుచుకోలేదు. ఈ అప్డేట్‌ని కంటిన్యూగా చేసుకుంటూ అయితే వెళ్తాను. ఇంకోటి వీడియో ఎండ్ చేసే ముందు బ్యాటరీ బ్యాకప్ కూడా నాకు సేమ్ అయితే వస్తుంది. ముందుకి ఇప్పటికి ఏం చేంజెస్ అయితే లేదు. ఇంకపోతే గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే ఏం నోటీస్ లేదు. ఎటువంటి లాగ్స్ లేదు అండ్ గ్లిచెస్ కూడా లేదు ఈ అప్డేట్ చేసిన తర్వాత. ఈ మొబైల్ ఫోన్‌లో ఉన్న అప్లికేషన్స్ అవ్వచ్చు, ఫైల్స్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు అంతా కూడా కరెక్ట్‌గా ఉంది. ఎటువంటి ఎరేజ్ అయితే అవ్వలేదు. నేనైతే సూన్ ఒక డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ మొబైల్ మీద. అంటే గేమింగ్ సెపరేట్‌గా, కెమెరా రివ్యూ ఈ విధంగా ఇన్ని ఇయర్స్ తర్వాత ఎలా పర్ఫార్మ్ చేస్తుంది మొబైల్ ఫోన్ అనేది. అదేవిధంగా సామ్సంగ్ లాంగ్ టర్మ్‌లో ఓకేనా కదా! మిడ్ రేంజ్ కేటగిరీలని కూడా నేను మీకు ఆ వీడియోస్‌లో అయితే చెప్తాను. సో, ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. సో, అదనమాట ఈ వన్ యూఐ 8 అప్డేట్ సామ్సంగ్ గెలాక్సీ M34 5G మొబైల్ ఫోన్‌కి. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది ఈ మొబైల్ ఫోన్ యూజర్స్‌కి అయితే పుష్ చేస్తుంది ఈ వీడియో అనేది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.